హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ఇంటర్నేషనల్. నేను మీ సంగీతిక. మధ్య ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ పాలసీస్ ఎంత వేగంగా చేంజ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలా చేంజ్ అవుతున్న ఈ పాలసీస్ని ఎదుర్కొని మన వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, ఇవన్నీ మాట్లాడదాం. ఇంతేకాకుండా అమెరికా ఒక్కటే అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలంటే అమెరికా ఒకటే మనకి డెస్టినేషన్ అయిపోయింది. కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని కంట్రీస్లో మన వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ఈక్వేటర్ వీసాస్ ఫౌండర్ అండ్ CEO నందకిషోర్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నందకిషోర్ గారు. నమస్తే సంగీత గారు. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. హౌ ఆర్ యూ? గ్రేట్ అండి. సో మనమైతే ఇక్కడ సూపర్ ఉన్నాం. కాకపోతే యుఎస్కి వెళ్తున్న మన స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ కానీ ఈ ఇండియన్ స్టూడెంట్స్ అంతా కూడా కొంచెం భయాందోళనలో ఉన్నారు. సో వాళ్ళకి మేజర్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటి? ఎందుకంటే మీరు కన్సల్టెన్సీ ఉంది, చాలా రోజుల నుంచి చూస్తున్నారు, మీరు వేల మంది విద్యార్థులను మీ కళ్ళ ముందు యుఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం మీ చేతులతోనే చేయించారు. సో అలాంటి సిచ్యువేషన్లో మన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఎందుకు భయపడుతున్నారు అని చెప్పండి ఫస్ట్. బేసికల్గా రీసెంట్ చేంజెస్ అండి. ఇమిగ్రేషన్లో చాలా కొత్త పాలసీస్ వచ్చాయి అండ్ రూల్స్ రోజుకి ఎవాల్యుయేట్ అయితేనే ఉన్నాయి. సో ఈ క్రమంలో స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఇఫ్ దే గో ఫర్ ప్రాపర్ స్టెమ్ కోర్సెస్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకొని అండ్ ఇల్లీగల్గా ఎక్కడ వర్క్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చదువుకొని వచ్చేస్తే will not have any problems. But saying that there are a lot of rumors, అలా అవుతుంది ఇలా అవుతుంది, అరెస్ట్ అయిపోతున్నాయి, డిటెన్షన్స్, డీటెయిన్. Not many cases. Of course, if you are not following the rules and regulations, తప్పదండి. They have to send it back because they have to protect their country. At the same time వాళ్ళ ఎకానమీ కోసం కూడా ఆలోచిస్తున్నారు. లోకల్ జాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టూడెంట్స్ ఫాలో చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఏం కాదు అండ్ దే క్యాన్ స్టడీ అండ్ గెట్ ద OPT అండ్ CPT డన్ అండ్ ప్రాబ్లీ సెటిల్ కూడా అవ్వచ్చు. రైట్. సో మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్న ఇప్పుడు మీ కన్సల్టెన్సీ కాబట్టి నార్మల్గా కన్సల్టెన్సీస్ అసలు ఏం చేస్తాయి, వాటి పని ఏంటి, అండ్ కన్సల్టెన్సీ రన్ చేయాలంటే ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి? ఎందుకంటే ఇండివిజువల్గా అప్లై చేసుకుంటే చాలా వరకు వీసా రిజెక్షన్స్ అవుతున్నాయి, కానీ త్రూ కన్సల్టెన్సీ అయితే ఇట్లనే వచ్చేస్తున్నాయి అనమాట వీసాస్. సో అది ఏం చేస్తారు, ఆ మ్యాజిక్ ఏం చేస్తారు? సో ఎస్ అండి, ఇండివిజువల్ కెన్ ఇండిపెండెంట్లీ అప్లై, బట్ హవెవర్ కన్సల్టెన్సీస్ అంటే ఇన్కార్పొరేటెడ్ ఉంటాయి, అక్రెడిటెడ్ ఉంటాయి. సో దే విల్ హ్యావ్ అ లైసెన్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్, లీగలీ దే విల్ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంటేషన్. సో ఒక కన్సల్టెన్సీ వెన్ అ పర్సన్ గోస్ టు కన్సల్టెన్సీ దే విల్ ఎవాల్యుయేట్ అండ్ అనలైజ్ మార్క్స్ కానీ స్కోర్స్ కానీ లోన్ ఎలిజిబిలిటీ కానీ ఎంత ఫండ్స్ కావాలి రిక్వైర్డ్ అండ్ ఏ స్టేట్లో చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి చాలా ఉంటాయి క్రైటీరియా. సో కన్సల్టెన్సీలో చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎక్స్పర్టీస్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ మా దగ్గర. సో ఒకసారి ప్రొఫైల్ వచ్చిందంటే దే అనలైజ్ ఎవ్రీథింగ్. అంటే ఏ కోర్స్ చదువుకుంటే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, హౌ మచ్ దే కెన్ అఫర్డ్, లోన్కి వెళ్తే బెటరా, స్కాలర్షిప్కి వెళ్తే బెటరా. ఎందుకంటే చాలా పేరెంట్స్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈవెన్ దే విల్ గో టు అ స్టేజ్ వేర్ దే విల్ టేక్ అ లోన్ ఆల్సో. లోన్, ఆస్తులు అమ్మేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ దేర్ చైల్డ్స్ ఫ్యూచర్ బేసికలీ. అండ్ మా దగ్గర ఎలా అంటే వీ డూ టైలర్ మేడ్ ప్రాసెసింగ్. వాళ్ళకి ఒకవేళ స్కాలర్షిప్ అప్లై అవుతే విల్ హెల్ప్ విత్ ద స్కాలర్షిప్, లేదు లోన్స్ చేయించాలి అంటే బ్యాంక్స్ లోన్స్ చేయిస్తాం. సో వెన్ యూ కమ్ టు అక్రెడిటెడ్ లైసెన్స్డ్ కన్సల్టెన్సీ, మీకు అక్కడ వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ రాదర్ దెన్ ఇండివిజువల్గా చేసుకోవడం కన్నా యూ విల్ గెట్ మోర్ షూరిటీ ఆఫ్ 100% వీసాస్. ఓకే, అంటే కొంచెం ఆల్రెడీ అదే పనిలో ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా రావాలి అని అనుకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక అప్లికెంట్ వీసా కోసం నేను ట్రై చేస్తున్నాను, యూఎస్కి కానీ వేరే ఆస్ట్రేలియా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ముందు నుంచి వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఎందుకంటే ఈ మధ్య చూస్తే మొత్తం సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పి
భయపెట్టేస్తున్నారు అనమాట. Yes. మనం దేనికి లైక్ చేసాము, దేనికి ఏం కమెంట్ పెట్టాము. మీ ఒక అబ్బాయిని అయితే రెడిట్ అకౌంట్ కనిపించట్లేదు, మీ క్రెడిట్ అకౌంట్ ఉందని ఇందులో పెట్టారు, మీ అకౌంట్ కనిపిస్తలేరు అని చెప్పి రిజెక్ట్ చేసిరు వీసా. సో ఇలాంటి న్యూస్ చూస్తున్నప్పుడు ఏం అర్థం కాదన్నమాట. అసలు మనం ఎలా ఉండాలి ఏంటనే భయంతో చచ్చిపోతుంటారు చాలా మంది. సో ఎలా ఉండాలి అసలు పర్సనాలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలంటే ఏం పాటించాలి? సో మోస్ట్లీ అండి ద మోస్ట్ ప్రిఫర్డ్ కంట్రీస్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా అండ్ న్యూజిలాండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీ. ఓకే, సో ఇండివిజువల్ డిపెండెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఐ వాంట్ టు సెటిల్ డౌన్, నేను పిఆర్ తెచ్చుకుంటాను, అక్కడే ఉంటాను అండ్ ఐ వాంట్ టు మేక్ అ గుడ్ లివింగ్, జాబ్ తెచ్చుకుంటాను అంటే డెఫినెట్గా నేను రికమెండ్ చేసేది అంటే ఆస్ట్రేలియా అండ్ కెనడా అండ్ న్యూజిలాండ్. ఇవి ఇమిగ్రేషన్ కంట్రీస్. లేదు స్టెమ్ కోర్సెస్ చేయాలి, నేను చదువుకోవాలి అండ్ టెక్నాలజీ ప్రకారంగా ఐ వాంట్ టు బి రియలీ గుడ్ అంటే యుఎస్. నా చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల చాలా వీసాస్ పోతుంటాయండి. దే గెట్ రిజెక్టెడ్, స్మాల్ మిస్టేక్స్ అది, రైట్? సో వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ అ వీసా చాలా క్రైటీరియా ఉంటుందండి. రైట్ ఫ్రమ్ ద ఎస్ఓపి, ఓకే, ఆఫర్ లెటర్, DS-160, ఫండ్స్, ఎల్ఓఆర్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్. ఓకే, మెయిన్లీ ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. పర్పస్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, అండ్ ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా మంది వితౌట్ ట్రైనింగ్ వెళ్ళిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ F1 ఇంటర్వ్యూకి దే డోంట్ ఈవెన్ గెట్ ట్రైన్డ్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, లక్ అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ లక్, ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ ఇంటెంట్ ఏంటి? ఆర్ యూ గోయింగ్ టు స్టడీ దేర్, ఆర్ యూ గోయింగ్ ఫర్ ఇమిగ్రేషన్ పర్పస్, రైట్? సో ఒక స్టూడెంట్ F1 వీసాకి వెళ్తున్నప్పుడు చాలా థింగ్స్ చూసుకోవాలి. లైక్ ఎకనామిక్ టైస్ బాగున్నాయా, ఫైనాన్షియల్ టైస్ బాగున్నాయా, నో ఫ్రాడ్ డాక్యుమెంట్స్, ఓకే, నో ఫేక్ సర్టిఫికేట్స్. ఎందుకంటే ఇవన్నీ పెట్టి కూడా చాలా కన్సల్టెన్సీస్, ఐ మీన్ అన్లైసెన్స్ కన్సల్టెన్సీస్ ఆర్ ఇండివిజువల్స్ దీస్ డేస్ ఆర్ ప్రొవైడింగ్ దోస్. అవి పెట్టుకున్నట్టే వన్ ఫైన్ డే it will be probably you'll get your visa rejected or something like that, right? సో అది చాలా రోజులు నడవదు, వన్ ఫైన్ డే బయటికి వచ్చేస్తుంది. సో అలా స్క్రూటినీ చేస్తే ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ గెట్ అ వీసా. సో మా దగ్గర ఇఫ్ యూ థింక్ అబౌట్ అస్, వీ డూ ది ఇంటర్వ్యూ కోచింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ చేస్తాము, టెస్ట్ కోచింగ్ చేస్తాం లైక్ టోఫుల్, జిఆర్ఈ, పీటీ, సెల్పేప్, ఇవన్నీ కోచింగ్ ఇచ్చాకనే దెన్ వీల్ మేక్ దెమ్ రెడీ ఫర్ ది ఆఫర్, రైట్? సో ఇవన్నీ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్త పడి ఈ డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటే వీసా అనేది 100% సక్సెస్ ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఇవంతా ప్రాసెస్ జరగడానికి ఈ కన్సల్టెన్సీస్ కానివ్వండి, మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? కన్సల్టెన్సీ త్రూ పోతే అన్ని చోట్ల ఒకే రేట్ ఉంటుందా, లేకపోతే హ్యూజ్ అమౌంట్ అంటారు, లక్షలు ఖర్చు పెడుతున్నాం మేము పోవడానికి, లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఎందుకంత లక్షలు పెట్టాలి? అగైన్ డిపెండ్స్ అండి. అంటే మా కన్సల్టెన్సీలో మేము ఏం చార్జ్ చేయమండి. లైక్ ఇట్స్ అ ఫ్రీ ప్రాసెసింగ్, బికాస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్ వెన్ వీ సెండ్ ద స్టూడెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, టు బి హానెస్ట్. ఇన్ జనరల్ ఎంత అవుతుంది? ఇన్ జనరల్ ఎనీ స్టూడెంట్ ఒక 8 lakhs to 12 lakhs per semester అయితే కట్టాల్సిందే. ఓకే, సో ఫీజు అక్కడ ఫీజ్ అది కాలేజ్ ఫీజ్, అది వాళ్ళు బేర్ చేసుకునే ఫీజ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఖర్చులు ఉంటాయండి. లైక్ ఇమిగ్రేషన్ ఫీజ్ ఒక 15,000 అని, లైక్ DS-160 ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉంటుంది, సెవిస్ ఫీజ్ అని ఉంటుంది, ఇవన్నీ కలిసి ఒక 70,000 దాకా అవుతాయి కంపల్సరీ. ఓకే, యా, సో దట్స్ ద మినిమం బడ్జెట్ దే కెన్ స్టార్ట్ ది ప్రాసెస్ ఫర్ యూఎస్. అది ఆస్ట్రేలియా అనుకుంటే ఒక 25,000 అవుతుంది, కెనడా అంటే ఒక 25,000 అవుతుంది, న్యూజిలాండ్ అంటే 12,000 అవుతుంది. డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్. ఓకే. అయితే అమెరికాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అకౌంట్స్లో మినిమం 20 లక్షలు ఉండాలి, లేకపోతే వాళ్ళు అలౌ చెయ్యరు అని చెప్తారు. నిజమేనా అది? ఎందుకని? నిజమే అండి, ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాకప్ లేకపోతే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, రైట్? సో స్టూడెంట్ షుడ్ హ్యావ్ అ ఫైనాన్షియల్ బ్యాకప్. అది ఏ విధంగా చూపిస్తున్నారు, లోనా లేకపోతే ఇట్స్ అ సేవ్డ్ ఫండ్సా, లేకపోతే పేరెంట్స్ స్పాన్సర్ చేస్తున్నారా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. సో మినిమం 20 lakhsలో చాలా తక్కువ అండి. ఐ వుడ్ సే అబౌట్ 30-35 lakhs is ప్రాపర్ ఫండింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు సర్వైవ్ ఫర్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ఏ. రైట్. అయితే కొన్ని రీసెంట్గా ఒక అబ్బాయికి రిజెక్ట్ అయింది, లైక్ వార్తల్లోనే చూసాం మనం కూడా. సో ఏంటంటే తను ఒక సోషల్ మీడియా అకౌంట్ తనే పెట్టుకున్నాడు. యాక్చువల్లీ తను వీసా కోసం ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తనకి వాళ్ళ మామ్ బిజినెస్ ఏదో ఎంపోరియం ఏదో నడిపిస్తున్నారు అని చెప్తే, ఫాదర్ లేరు,
మామ ఒకరే సార్ అంటే వీళ్ళకి మొత్తం పోషించాల్సింది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి అక్కడికక్కడ అధికారి రిజెక్ట్ చేశారు అని చెప్తున్నారు. అంటే అది ఎంతవరకు నిజంగానే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్డ్రాప్ ఎట్లా ఉంది అని కూడా ఆలోచించిస్తారా వీసా? తప్పకుండా అండి, డెఫినెట్గా. ఎందుకంటే పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ ఎర్న్ చేయకపోతే ఈజ్ డిపెండెంట్ ఆన్ హిస్ పేరెంట్స్ ఫర్ ఫండింగ్ ఆఫ్ ది కోర్స్. సో పేరెంట్స్ సౌండింగ్ ఎలా ఉంది, ఆర్ దే రియలీ కేపబుల్ ఆఫ్ ఇనఫ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకళ్ళ పేరెంట్స్ వెల్ వర్స్డ్ ఉన్నారు అండ్ దే హ్యావ్ అ రన్నింగ్ జాబ్, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ దే గెట్ సాలరీ, లేదు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అండ్ దే హ్యావ్ టేకన్ మనీ ఆన్ కొలాటరల్ లోను అలాంటివి ఉంటే వాళ్ళకి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఫైనాన్షియలీ దే కేపబుల్ టు ఫండ్ దిస్ చైల్డ్, రైట్? సో వెన్ పేరెంట్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ప్రాపర్ బ్యాకప్ కానీ ఎంపోరియంలో హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఒక బిజినెస్ రన్ అవుతుంది ఆర్ సంథింగ్ లైక్ దట్, రైట్? సో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. రైట్. కానీ అలాంటి సమయంలో ఇప్పుడు వాళ్ళ ఎవరో కజిన్స్ ఉంటారు, స్పాన్సర్ చేస్తాం మీరు వెళ్ళండి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా. పేరెంట్స్ సెటిల్ అవ్వకపోయినా బాగా చదువుతాడు ఈ అబ్బాయిని చదివిస్తే బాగుంటుంది అని చెప్పి మేనమామో ఇంకెవరో కజిన్స్ పెట్టడానికి స్పాన్సర్లు రెడీగా ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూస్లో అలా చెప్పొచ్చా, అంటే నాకు సో అండ్ సో మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంది, వాళ్ళ ద్వారా నేను చదువుకుంటాను అని చెప్పి? ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఇప్పుడు పేదవాళ్ళ పిల్లలు అసలు వెళ్ళలేరు అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే, కానీ చాలా మంది వెళ్ళి చదువుకుంటున్నారు మరి ఈ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా. సో వాళ్ళకి ఎలా చెప్పాలి వాళ్ళ ఇంటర్వ్యూస్? వెల్, స్పాన్సరర్ ఎవరైనా ఉండొచ్చండి, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్ రిలేటివ్స్, బట్ a proof of evidence is very important. Okay. Right. So for example, ఎవరైనా US నుంచి ఎవరికో స్పాన్సర్ చేస్తున్నారు అనుకోండి, I want to sponsor this child for studying his course here అన్నప్పుడు they have to show the evidence like bank statements కానీ financial proof కానీ funding ఎలా చేస్తున్నారు and how he is sourcing that fund కూడా important. Like employment నుంచి వస్తుందా లేకపోతే బిజినెస్ నుంచి వస్తుందా. So these are the things which they have to take in. Okay. సో ఎంత వీళ్ళ అకౌంట్లో 20 లక్షలు 50 లక్షలు ఎన్నున్నా సరే వీళ్ళ బ్యాకప్ ఫ్యామిలీ బ్యాకప్ కూడా ఉంది అని నమ్మితేనే వాళ్ళు వీసా ఇస్తారు. ఎస్ అండి. రైట్. థ్యాంక్ యూ అండి.